హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 2023లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడబోతున్నాము. హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. x is equals to root 198 into root 550 and y is equals to cubed root of 99 into cubed root of 363. Then 1 by x plus 1 by y is equals to, so 1 by x and 1 by y వాల్యూ కనుక్కోవాలి మనం. అసలు యాక్చువల్గా రూట్ అంటే ఏంటి? రూట్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ పవర్ ఆఫ్ 1/2. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఐ హ్యావ్ టేకెన్ లైక్ రూట్ ఏ. రూట్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ 1/2. క్యూబ్డ్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ 1/3. 3 root a and cubed root a, they both are not same actually. 3 into root a is nothing but 3 is multiplying with root a. This is different. Cubed root of a is nothing but a power 1/3. So now root 198 into root 550. ఇదే వాల్యూస్ మనం ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి ఆన్సర్ చేయడానికి రాదు. ఫస్ట్ ఈ రూట్స్ని రిమూవ్ చేయాలి. సో దానికోసమని మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. సో 198కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత వస్తుందో చూడండి. 2 9s are 18 and the remainder is 1. 2 9s are 18. Next 3 table, 3 3s are 9, 3 3s are 9. Again you take 3 table only, 3 11s are 33. So this is the prime factors, product of the prime factors. I can write root 198 as 2 into 3 into 3 into 11 into, how can I write a root 550 terms of prime factors? తీసుకోండి 5 టేబుల్ తీసుకోండి. సో 5 11s 55 and 0 and 11 1s and 0 and 2 5s. So 550 can be written as 5 into 5 ఒక దగ్గర రాసేస్తాను, ఎలాగో 2 5s ఉన్నాయి కాబట్టి 11 into 2. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో. రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ నథింగ్ బట్ రూట్ ఏ ఇంటూ బి. ఓకేనా? 2 రూట్స్ని మల్టిప్లై చేస్తే ఒకటే రూట్గా రాయొచ్చు మనం. సో దీన్ని కూడా మనం ఒకటే రూట్గా రాసేద్దాం. 2 into 3 into 3 into 11 into 5 into 5 into 11 into 2. చూడండి, వి గాట్ సమ్ పేర్స్ హియర్. 2కి పేరు ఉంది కదా. సో 2 into 2 ఈజ్ నథింగ్ బట్ 2 square. ఎందుకు? 2 అనేది హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ మల్టిప్లయింగ్? 2 times కాబట్టి 2 square we can write. నెక్స్ట్ 3 into 3 అంటే ఏంటి? 3 square. నెక్స్ట్ 11 and 11 we can pair them. సో 11 square. 5 into 5 is 5 square. చూడండి, 2 square into 3 square into 11 square into 5 square ఇండివిజువల్గా సేమ్ పవర్ ఉంది కదా. అన్ని బేసెస్కి ఒకటే పవర్ ఉంది కాబట్టి అన్నిటి కలిపి ఒకటే పవర్ రాసిస్తున్నాను. చూడు, 2 into 3 into 11 into 5 హోల్ స్క్వేర్. చూడండి, మనకి ఫార్ములా ఉంటుంది. రూట్ ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు, నో నీడ్ ఆఫ్ రైటింగ్ రూట్, ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి హోల్ పవర్ ఎన్. అంటే బేసెస్, డిఫరెంట్ బేసెస్కి సేమ్ ఎక్స్పోనెంట్ ఉంటే ఆ బేసెస్ని మల్టిప్లై చేసి ఎక్స్పోనెంట్ ఒకటి హోల్లా రాసిస్తాం. ఇక్కడ కూడా అదే చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. సో నా మల్టిప్లై 2 into 3 is how much? 6. 6 into 11, 66. 66 into 5 is how much? Do the multiplication. 66 into 5. 5 6 are 30. 5 6 are 30. 33. So we got 330 whole square. 2 and root will get cancelled. Okay. So we will get 330. Next, y value. So y value ఏంటి? క్యూబ్డ్ రూట్ ఆఫ్ 99 ఇంటూ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 363. దీన్ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా రాద్దాము. 99కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 333s are 311s are. సో 99ని మనం ఎలా రాయొచ్చు? 3 into 3 into 11. నెక్స్ట్ 363ని ఎలా రాయొచ్చు చూడండి. 363
ఇట్ విల్ గో ఇన్ 3 టేబుల్. ఎలా తెలుస్తుంది నాకు 3 టేబుల్లో పోతుంది అని? సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేవి 3తో డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 3 + 6 + 3 హౌ మచ్? ఇట్ ఈస్ 6 + 6 is 12, రైట్? 12 విల్ డివిజిబుల్ బై 3 కదా, కాబట్టి ఇది 3 టేబుల్లో పోతుంది. సో 3 1s are 3 2s are 3 1s are. నెక్స్ట్ విల్ టేక్ 11 టేబుల్. 11 11s are 121. 363ని మనం ఏమని రాయొచ్చు? 3 × 11 × 11. నెక్స్ట్ క్యూబ్త్ రూట్ ఆఫ్ సంథింగ్ a × క్యూబ్త్ రూట్ ఆఫ్ b అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ a × b. సో 3 × 3 × 11 × 3 × 11 × 11. ఇప్పుడు మనకు క్యూబ్త్ రూట్ ఉంది కదా, మనము ఈ క్యూబ్త్ రూట్ క్యాన్సిలేషన్ చేయాలంటే మనకు సంథింగ్ పవర్ క్యూబ్ రావాలి. చూడండి వస్తుందా లేదా చూడండి. 3 × 3 × 3 టోటల్ 3 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో రాయండి 3 × 3 × 3 హోల్ క్యూబ్ ఇంటూ 11 ఇక్కడ ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుంది? 11 11 11 టోటల్ 3 టైమ్స్. కాబట్టి 11 ఇక్కడ నేను 3 క్యూబ్ అని రాసేసేయాలి. సో దిస్ వన్ ఈస్ directly we can write it as 3 cube. 3 cube into 11 అనేది 3 టైమ్స్ మల్టిప్లై అయింది కాబట్టి 11 క్యూబ్. క్యూబ్త్ రూట్ ఆఫ్ 3 క్యూబ్ ఇంటూ 11 క్యూబ్ని 3 × 11 హోల్ క్యూబ్గా రాస్తున్నాను. క్యూబ్ అనేది హోల్ పవర్గా పెట్టేస్తున్నాను. చూడండి క్యూబ్త్ రూట్ అనేది క్యూబ్తో క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చేది ఏంటి? 3 × 11 ఈజ్ హౌ మచ్? 3 × 11 ఈజ్ నథింగ్ బట్ 33. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది అండ్ వై వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? మనం కనుక్కోవాల్సింది 1/x + 1/y. సో ఫైండ్ అవుట్ చేయండి ఎంత వస్తుందో. సో 1/330 సో 1/330 1/x + 1/y is equals to 1/330 + 1/33. చూడండి. సో దీనికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్ చేయడానికి మనం ఎల్సిఎం చేయాలి. 330కి 33కి ఎల్సిఎం చేయండి. 33 10s are 330, 33 1s are 33. నెక్స్ట్ 2 5s are 10. చూడండి టోటల్ 330 వస్తుంది ఎల్సిఎం కూడా మనకి. సో ఎల్సిఎం ఈజ్ 330. సో 330 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే నీకు 330 వస్తుంది? 1 టైమ్ ఈజ్ ఎనఫ్, రైట్? 330 1s are 330 కదా. సో 1తో మల్టిప్లై చేయండి న్యూమరేటర్లో కూడా. 33కి దేంతో మల్టిప్లై చేస్తే మనకి 330 వస్తుంది? 10తో కదా. సో డినామినేటర్ని 10తో మల్టిప్లై చేశాను కదా, న్యూమరేటర్ని కూడా 10 తోటే మల్టిప్లై చేయాలి. సో 1 × 1 1 + 1 × 10 is 10. సో 1 + 10 is 11. 11/330. సో 11 1s are 11 3s are. సో we got 1/30. సో ఇప్పుడు ఈ 1/30ని మనము డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ ఆన్సర్స్ ఎలా ఇచ్చారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డెసిమల్ నెంబర్స్, రైట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డెసిమల్ నెంబర్స్ కాబట్టి మనం డివైడ్ చేద్దాం. సో 1/30ని డివైడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. సో ఇక్కడ 1 అనేది 30 టేబుల్లో రాదు కదా, సో 0 పాయింట్ పెట్టుకోండి. సో 1 0 ఐ కెన్ కీప్. సో 10 స్టిల్ లైక్ 10 కూడా 30 టేబుల్లో రాదు. ఐ నీడ్ 1 more 0. సో ఐ రైట్ 1 more 0 హియర్. సో 30 టేబుల్లో 100 రాదు, బట్ నియరెస్ట్ 1 వస్తుంది కదా. 33s are ఎంత? 90 వస్తుంది. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 10. అగైన్ ఐ కెన్ కీప్ 1 0. 33s are ఎంత? 90. ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే 1/30 అనేది వాల్యూ ఎంత? 0.0333 సంథింగ్ 3 రిపీట్ అవుతూ ఉంది. సో ఇలా రిపీట్ అవుతున్న నెంబర్ని నేను ఇలా కూడా రాయొచ్చు, 0.03 బార్. ఇక్కడ బార్ అనేది 3 పైన పెట్టాను కదా, అంటే 3 అనేది రిపీట్ అవుతుంది అని అర్థం. ఓకేనా? ఇట్ ఈజ్ నాట్ టర్మినేట్ అవ్వట్లేదు, ఎండ్ అవ్వట్లేదు, బట్ రిపీటింగ్ ది సేమ్ డిజిట్. సో
0.033 సో అని మనం ఇలా రాయొచ్చు. 0.033కి మాత్రమే బార్ పెట్టాలి. సో ఇప్పుడు మనకు కరెక్ట్ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాము ఇచ్చిన క్వశ్చన్లో. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. చూడండి వాళ్ళు ఆప్షన్ 3 ఎలా ఇచ్చారు చూడండి, 0.33 బార్ అని ఇచ్చారు, కానీ మనకు వచ్చింది 0.03 బార్ వచ్చింది, 33 కాదు. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. If P is equals to 12.34 into 10 power 10 minus 5.67 into 10 power 9, then P is expressed in standard form as. సో మనం ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన మన డెసిమల్ నెంబర్ని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అసలు స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 2.367 ఇంటూ 10 పవర్ 11 ఉంది. ఇదేంటి, ఈ నెంబర్ స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా అని ఎలా చెప్పగలుగుతాము అంటే, ఈ డెసిమల్ నెంబర్ ఉంది కదా, ఈ డెసిమల్ నెంబర్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 1 and 10. ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 1 and 10 అంటే 1 కంటే పెద్దదై ఉండాలి, 10 కంటే చిన్నదై ఉండాలి. నెక్స్ట్ 10 పవర్ 11 and it should be product of the largest integer exponent of the 10. అంటే 10కి ఈ పవర్ అనేది లార్జెస్ట్ అయి ఉండాలి. సో అప్పుడు ఆ నెంబర్ని మనం స్టాండర్డ్ ఫామ్లో ఉంది అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్, ఏదైనా ఒక నెంబర్ ఇలా ఉంది అనుకున్నాం, లైక్ 14.12 ఇంటూ 10 స్క్వేర్ అని ఉంది. సో ఇలాంటి నెంబర్ని మనం స్టాండర్డ్ ఫామ్లో ఉంది అని చెప్పాం. ఎందుకంటే ఈ డెసిమల్ నెంబర్ అనేది 1కి 10కి మధ్యలో లేదు కదా, 10కి ఎక్సీడ్ అవుతుంది కదా, ఎక్సీడ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఏ స్టాండర్డ్ ఫామ్. సో ఇది స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 14.12ని నేను ఈ 4ని డెసిమల్ నెంబర్కి పంపించేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, 1.412 అవుతుంది. అలా చేసినప్పుడు నేను ఏమని రాయాలి అంటే, 1 డిజిట్ అటు వెళ్తుంది కాబట్టి 10తో మల్టిప్లై అవుతుంది, 10 ఇంటూ 10 స్క్వేర్ అయ్యి, సో 1.412 ఇంటూ 10 ఇంటూ 10 స్క్వేర్ అంటే 10 క్యూబ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. సో కన్వర్షన్ అనేది ఇలా చేయాలి. ఓకేనా, సేమ్ ఫస్ట్ దీన్ని సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. సో P ఈజ్ ఈక్వల్స్ టు 12.34 ఇంటూ 10 పవర్ 10 మైనస్ 5.67 ఇంటూ 10 పవర్ 9. సో దిస్ ఈజ్ ద నెంబర్. చూడండి, నాకు 12 ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈ 10 పవర్ 9, ఈ 10 పవర్ 10, 10 పవర్ 9 ఏదో ఒక దాన్ని కామన్గా తీసుకోవాలి. నేను కామన్గా తీసుకోవడానికి 12.34 ఇంటూ ఇక్కడ 10 పవర్ 9 ఉంది కదా, దీన్ని కూడా నేను 10 పవర్ 9గా కన్వర్ట్ చేస్తాను. అలా కన్వర్ట్ చేసినప్పుడు దీన్ని నేను ఇలా రాయొచ్చు, 10 ఇంటూ 10 పవర్ 10 పవర్ 9గా రాయొచ్చు. సో 10 పవర్ 10ని నేను 10 ఇంటూ 10 పవర్ 9గా రాయొచ్చు. ఎందుకు అంటే 10 అనేది ఇక్కడ 10 టైమ్స్ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ కూడా 10 టైమ్సే మల్టిప్లై అవుతుంది. సో దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు, 10 ఇంటూ 10 ఇంటూ 10 పవర్ 8. చూడండి, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 1 ఈజ్ 10 అవుతుంది. ఓకేనా, మైనస్ 5.67 ఇంటూ 10 పవర్ 9. ఇప్పుడు చూడండి, 2 టర్మ్స్లో 10 పవర్ 9 అనేది కామన్గా ఉంది కదా, ఆ కామన్గా ఉన్న నెంబర్ని బయటకు తీసుకొస్తే, సో 10 పవర్ 9 ఇంటూ 12.34 ఇంటూ 10 మైనస్ 5.67. ఓకేనా, సో ఇక్కడ సెకండ్ టర్మ్లో 10 పవర్ 9 పోతే మిగిలింది 5.67. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 10 పవర్ 9 పోతే మిగిలింది 12.34 ఇంటూ 10. ఇప్పుడు చూడండి, 12.34ని 10తో మల్టిప్లై చేయాలి కదా, సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి, పాయింట్ తీసేసి మల్టిప్లై చేయండి. 1234 ఇంటూ 10 ఏమవుతుంది, 1234 ఇంటూ 10 ఏమవుతుంది, 12340 అవుతుంది. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ చేయండి ఫ్రమ్ రైట్ సైడ్ అన్వర్డ్స్, 1 2. సో 123.40 అవుతుంది. సో 10 పవర్ 9 అనేది ఏమవుతుంది, 123.40 మైనస్ 5.67. సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 123.40 minus 5.67. Borrow from here, becomes 10, becomes 13, 12 and 1. 10 minus 7 is 3, 13 minus 6 is 7, 12 minus 5 is 7, 1 1. So 10 power 9 into 117.73. 117.73 into 10 power 9.
ఇచ్చిన నెంబర్ స్టాండర్డ్ ఫామ్లో ఉందా? లేదు కదా. 117 అంటే ఇట్ ఈజ్ ఎక్సీడింగ్ ది 10 కదా. సో ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ది 117.73 కాస్త 1.1773గా రాయాలి. అలా రాయాలి అంటే నేను ఎన్ని డిజిట్స్ నేను డెసిమల్ నెంబర్కి పంపిస్తున్నాను? 2 డిజిట్స్ను కదా. కాబట్టి 100తో మల్టిప్లై చేసుకోవాలి ఇంటూ 10 పవర్ 9. So 1.1773 into 100 is nothing but 10 square into 10 power 9. 1.1773 into ikkada how many 2s are multiplying, like how many 10s are multiplying? 2. Ikkada how many 10s are multiplying? 9. Total how many 10s are multiplying? 9 plus 2 is 11. So 10 power 11. So this is the correct answer. The option 1 is the correct answer. We'll move to the next question. By which number should minus 1 by 4 whole inverse be multiplied so that the product is the reciprocal of minus 7 by 4 whole inverse? ఈ ఇచ్చిన నెంబర్ సంథింగ్ నెంబర్ తోటి మల్టిప్లై అవుతుందంట. అలా మల్టిప్లై అయినప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ -7/4 ఇన్వర్స్కి ఈక్వల్ అవుతుంది. యాక్చువల్గా అసలు -1/4 హోల్ ఇన్వర్స్ అంటే ఏంటి చూడండి. -1/4 హోల్ ఇన్వర్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా ఎక్స్పోనెంట్స్ అనేవి నెగిటివ్గా ఉన్నప్పుడు ఆ ఎక్స్పోనెంట్స్ని పాజిటివ్గా చేయడానికి ఒక ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిపోతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుంది. సో -1/4కి రెసిప్రోకల్ ఏంటి? సో న్యూమరేటర్ కాస్త డినామినేటర్కి వెళ్ళిపోతుంది, డినామినేటర్లో ఉన్న నెంబర్ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అంటే -4/1 హోల్ పవర్ 1, దట్ ఈజ్ -4 ఓన్లీ. నెక్స్ట్ -7/4 హోల్ ఇన్వర్స్ అంటే సేమ్. -7/4 హోల్ ఇన్వర్స్ అంటే పవర్ని ఎక్స్పోనెంట్ని పాజిటివ్లో కన్వర్ట్ చేయాలంటే రెసిప్రోకల్ రాయాలి. సో -4/7 హోల్ పవర్ 1 అవుతుంది, దట్ ఈజ్ -4/7 ఓన్లీ. ఓకేనా. సో దీనికి మళ్ళీ రెసిప్రోకల్ అంటే -7/4 వస్తుంది. ఓకేనా. చూడండి ఇప్పుడు బై విచ్ నెంబర్ షుడ్ బి మల్టిప్లైడ్ అంటున్నాడు కదా, ఆ నెంబర్ని నేను ఎక్స్ అని తీసుకున్నాను. సో ఎక్స్ ఇంటూ -1/4 హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ ఆఫ్ అంటే 1 by -7/4 హోల్ ఇన్వర్స్. ఓకే. సో ఎక్స్ ఇంటూ -1/4 హోల్ ఇన్వర్స్ అంటే ఎంత? -4 ఈక్వల్స్ టు 1 by -7/4 హోల్ ఇన్వర్స్ అంటే ఎంత వచ్చింది? -4/7 వచ్చింది. ఓకేనా. సో డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని న్యూమరేటర్లోకి రాయాలి అంటే అది దాని రెసిప్రోకల్లే రాయాలి. సో -4/7 కాస్త -7/4 అవుతుంది. నెక్స్ట్ సెండ్ -4 అదర్ సైడ్. ఇక్కడ -4 అనేది మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతున్న నెంబర్ని ఆర్హెచ్ఎస్లోకి పంపిస్తే అది డివైడ్ అవుతుంది. సో ఇది -4 అవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 7/4 4s are 16. So the option is 1. Next, if 3,13,632 is equals to p square into q power 5 into r power 4, where p, q, r are prime numbers. So what is the value of p plus q minus 2r? ఇక్కడ pqr అనేటి ఏంటి? సమ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ 3,13,632ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చేయండి. చూడు, 3,13,632కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ టేక్ 3 టేబుల్, 3 1s are 3. ఇప్పుడు నేను 2 డిజిట్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు ఎన్ని డిజిట్స్ అయినా కన్సిడర్ చేసుకో, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మిడిల్లో ఏవైనా 2 డిజిట్స్ ఇట్లా 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని నువ్వు తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 13ని కన్సిడర్ చేస్తున్నాను కదా. సో 3 4s are 12, ద రిమైండర్ ఈజ్ 1. 16, 3 8s are 16. నెక్స్ట్ 3 4s are 12 and 3 8s are 16. No, 3 4s are 12 and the remainder is
3 4s are 12, 3 5s are 15 and the remainder is 1, and 3 4s are 12 and the remainder is 1, 3 4s are 12. So 1 next we'll take 2 table now. 2 5s are 10. Next 2 2s are 4. 5 2 టేబుల్లో రాదు కదా, నియరెస్ట్ వాల్యూ ఏంటి 4 కదా, 2 2s are 4, the remainder is 1, that is 14. 2 7s are 14 and 2 2s are 4. Next again take 2 table only. 2 2s are 4, the remainder is 1. 2 6 are 12, 2 1s are 2 and 7, the nearest one is 6. So 2 3s are 6, the remainder is 1, so that is 12. 2 6 are 12. Next again take 2 table only. 2 1s are, 2 3s are. ఇక్కడ చూడండి 1 అనేది 2 టేబుల్లో రాదు కదా, సో నేను కంపల్సరీ ఇప్పుడు 2 డిజిట్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇన్ ద మిడిల్లో నేను 2 డిజిట్స్ కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో 13 అంటే 2 6 are 12, the remainder is 1, 2 8s are 16. Next 13, nearest value is 12. 2 6 are 12 and 0కి 0 యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకో. 2 6 are 12 అంటే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 2 5s are 10, 2 3s are 6, 2 4s are 8. Next 2 3s are, 2 2s are 4, 2 6 are 12, 2 7s are 14. నెక్స్ట్ 3267 అనేది 3 టేబుల్లో వస్తుంది, ఎందుకంటే ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. 3 1s are 3, నేను 2 డిజిట్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి 0 పెట్టుకోండి. 3 8s are 24, the remainder is 2, 3 9s are 27. Next take 3 table only. 3 3s are 9, the remainder is 1, 3 6 are 18, 3 3s are 9. Next again take 3 table only. 3 1s, 3 2s, 3 1s. ఈ సైడ్కి రాస్తున్నాను ఈ 121. సో 11 11s are 121. ఓకేనా, అయిపోయింది కదా. ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి అక్కడ స్టాప్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 3,13,632ని నేను ఏమని రాసుకోవచ్చు, 3 అనేది ఎన్నిసార్లు వస్తుందో చూడండి. టోటల్ 1 2 3 4 టైమ్స్ వస్తుంది కదా, సో 3 పవర్ 4 ఇంటూ 2 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, 1 2 3 4 5 టైమ్స్ కదా, సో 2 పవర్ 5. అండ్ 11 ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్సే వస్తుంది, 11 స్క్వేర్. దీన్ని ఆర్డర్లో రాద్దాం, ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ పీ స్క్వేర్ కదా అంటే 11 స్క్వేర్ ఇంటూ క్యూ పవర్ 5 కదా అంటే 2 పవర్ 5 ఇంటూ ఆర్ పవర్ 4 అంటే 3 పవర్ 4. ఇప్పుడు మనకి దీంతో కంపేర్ చేస్తే పీ స్క్వేర్ ఇంటూ క్యూ పవర్ 5 ఇంటూ ఆర్ పవర్ 4తో కంపేర్ చేస్తే మనకి పీ వాల్యూ ఎంత వచ్చింది 11 అండ్ క్యూ వాల్యూ 2 అండ్ ఆర్ వాల్యూ ఈజ్ 3. సో మనకి పీక్యూఆర్ వాల్యూస్ వచ్చాయి కదా, ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. పీ ప్లస్ అంటే 11 ప్లస్ క్యూ అంటే 2 మైనస్ 2 ఇంటూ ఆర్ అంటే 2 ఇంటూ 3, 2 3s are 6. So 11 plus 2 is 13. 13 minus 6 is how much? 7. So the correct option is 2. Next, marks obtained by Sunita in her pre-board examination are as follows. Subjects ఇచ్చారు, marks ఇచ్చారు. So if a pie chart is constructed for the above data, then what will be the angle of the sector representing the marks obtained by Sunita in mathematics? So angle of the sector కనుక్కోవాలి కదా. Angle of the sector ఫార్ములా ఏంటి అంటే x by like total value into 360 degrees. ఓకేనా, ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో యాడ్ చేయండి. ఇవి 4 plus 2 is 6, 6 plus 6 is 12, 12 plus 8 is 20, 2 plus 7 is 9, 9 plus 8 is 17, 17 plus 9 is 26, 26 plus 8 is 35, 35 14, 9 23, 23 33 40, 400 వచ్చింది. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 400. ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, మ్యాథమెటిక్స్ మార్క్స్ని నేను యాంగిల్ పై చార్ట్లో యాంగిల్ ఆఫ్ ది సెక్టార్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్క్స్ ఎన్ని 96 కదా, సో 96 by 400 into 360 degrees. ఓకేనా, సో డూ ద క్యాల్కులేషన్. 0 0 will get cancelled, 4 10s are and 4 9s are, next 2 5s are, next 2 4s are 8, 2 8s are 16. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి
48 ఇంటూ 9/5. సో 48ని 9తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 48 ఇంటూ 9, 9 8 జార్ 72, 9 4 జార్ 36, 36 ప్లస్ 7 ఈజ్ 36, 43. సో 432/5. 5 ones, 5 8s are 40, the remainder is 3, and 5 6s are 30, and remainder 2 కాబట్టి 5 4s are 20. సో 86.4 degrees. సో 96ని మనం యాంగిల్లో కన్వర్ట్ చేస్తే 86.4 degrees ఉంది. యాక్చువల్గా పై చార్ట్లో అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్ మనకు తెలుసు యాంగిల్ ఆఫ్ ది సర్కిల్ అనేది 360 degrees ఉంటుంది. ఈ పై చార్ట్ అనేది ఎన్ని వేస్లో డివైడ్ చేసాం మనం? టోటల్ 5 సబ్జెక్ట్స్గా డివైడ్ చేసాం. లైక్ సమ్ పోర్షన్ అనేది ఆక్యుపై అవుతుంది, లైక్ ఇలా. ఇందులో 86.4% అనేది మ్యాథ్సే ఆక్యుపై అయింది. నెక్స్ట్, the volume of right circular cylinder of the length 1.2 meters is 4620 centimeter cube. What is the curved surface area in centimeter square of the cylinder? Take pi value 22/7. What is the volume of the right circular cylinder? అసలు రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఏంటి? ఇది అంటే ఎగ్జాక్ట్గా 90 degreesతో ఉండాలి. అంటే ఇలా 90 degrees ఉంది కదా. సో ఇక్కడ లెంత్ ఇచ్చాడు. లెంత్ ఈజ్ నథింగ్ బట్ హైట్. ఇది ఎంత ఇచ్చాడు? 1.2 meters ఇచ్చాడు. టోటల్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 4.60. వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఎంత ఇచ్చాడు? 4620 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. లెంత్ అన్నా హైట్ అన్నా ఒకటే, ఓకేనా. 1.2 meters ఇచ్చాడు. ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే యూనిట్స్ అబ్జర్వ్ చేయరు. ఇక్కడ మనకు వాల్యూమ్ ఇచ్చిందేమో సెంటీమీటర్లో, ఇక్కడ లెంత్ ఇచ్చిందేమో మీటర్లో. ఇది తొందరలో అబ్జర్వ్ చేయకుండా డైరెక్ట్ హైట్ ప్లేస్లో 1.2 meters సబ్స్టిట్యూట్ చేస్తారు, మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈ మీటర్స్ని నేను సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలి. ఎలాగో వాళ్ళు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా మనకు సెంటీమీటర్లోకే అడిగారు కాబట్టి మనకు తెలుసు 1 meter అనేది 1 meter ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100 centimeters. సో 1.2ని 100తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 12 into 100 ఈజ్ 1200. పాయింట్ తర్వాత 1 digit ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 1 digit పెడితే 120 meters వస్తుంది. సో మనకి హైట్ వచ్చేసింది. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి యాక్చువల్గా? వాల్యూమ్ ఫార్ములా ఏంటి చెప్పండి? పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4620 ఇచ్చాడు. మనకు కనుక్కోవాల్సింది ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? 2πRh. అసలు మనకి ఇక్కడ హైట్ ఇచ్చాడు కానీ రేడియస్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఆ రేడియస్ అనేది దీన్ని యూజ్ చేసి కనుక్కోవాలి. చూడండి, πr²h అంటే పై అంటే వాల్యూ ఎంత? 22/7 ఇంటూ r² ఇంటూ వాట్ ఈస్ హెచ్ హియర్? 120 ఈక్వల్స్ టు 4620. ఇప్పుడు నేను ఈ 120ని అండ్ 22/7ని RHSలోకి పంపిస్తున్నాను. ఏమవుతుంది? r² ఈజ్ ఈక్వల్స్ టు 4620 ఇంటూ 22/7 కాస్త రెసిప్రోకల్ అవుతుంది 7/22 ఇంటూ 120 కాస్త 1/120 అవుతుంది, ఓకేనా. 120 ఈజ్ నథింగ్ బట్ 120/1 అన్నట్టు. రెసిప్రోకల్ ఆఫ్ 120/1 ఈజ్ 1/120. డూ ద క్యాల్కులేషన్స్ హియర్. 0 0 will get cancelled. Next, సారీ ఇది 22 కదా. 0 0 will get cancelled. టేక్ 11 table. నాకు 11 table తీసుకోవాలని ఎలా తెలుస్తుందో చూడండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 4 + 2 6 వస్తుంది కదా, మిడిల్ టర్మ్ వస్తుంది కదా. ఇలాంటి నెంబర్స్ అనేది 11 టేబుల్లో కంపల్సరీగా పోతాయి. సో 11 2s are 22, 11 4s are 44, రిమైండర్ is 2, 11 2s are 22. నెక్స్ట్ 2 table, 2 1s are 2 2s are 4, 2 1s are 2. Next 3 4s are 12, 3 7s are 14. So we got 7 into 7/4. ఓకేనా. r² ఈజ్ ఈక్వల్స్ టు 7 into 7/4ని మనం 2 into 2 కూడా రాయొచ్చు. అంటే మనకు r వాల్యూ ఎంత ఇస్తున్నట్టు? 7/2 హోల్ స్క్వేర్ అంటే 2 2 విల్ గెట్ క్యాన్సల్. r వాల్యూ 7/2 సెంటీమీటర్స్. అంటే రేడియస్ మనకి 7/2 సెంటీమీటర్స్ వచ్చింది.
సో ఇప్పుడు ఇచ్చిన కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. CSA is equals to 2 pi RH కదా. సో 2 into 22/7 into R is 7/2 into H is 120. 7 will get cancelled, 2 will get cancelled. సో 22 into 120ని మల్టిప్లై చేయండి. ఎంత వస్తుందో చూడండి. 22 into 120 అంటే 22 into 120 అంటే 12 2s are 24, 12 2s are 24, 24 plus is 26. So CSA is 2640 centimeters. The correct option is 1. Next, if F, V and E are respectively the number of faces, vertices and edges of a triangular prism. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చి రెస్పెక్టివ్లీ అన్నారు కదా. రెస్పెక్టివ్లీ అంటే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఎఫ్ అంటేనేమో నెంబర్ ఆఫ్ ది ఫేసెస్, వి అంటేనేమో నెంబర్ ఆఫ్ వర్టిసెస్, ఈ అంటేనేమో నెంబర్ ఆఫ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది ట్రయాంగులర్ ప్రిజం. ట్రయాంగులర్ ప్రిజం అంటే ఇది. సో దీన్నే మనం ట్రయాంగులర్ ప్రిజం అంటాం. సో ఈ ట్రయాంగులర్ ప్రిజంకి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ అవుతాయి అంటున్నాడు. ఫస్ట్ మనకి ఫేసెస్ ఎన్ని ఉంటాయి ట్రయాంగులర్ ప్రిజం కన్నా చూద్దాం. నెంబర్ ఆఫ్ ది ఫేసెస్ ఈజ్, ఫేసెస్ అంటే ఇవి 1 2 ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 3 అండ్ కింద 4, టోటల్ 4 అండ్ 1 2 3 4 5. సో 5 ఫేసెస్. అండ్ హౌ మెనీ వర్టిసెస్, వర్టిసెస్ అంటే 1 2 3 4 5 6. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, ఎడ్జెస్ అంటే సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9. 9 ఎడ్జెస్ ఉన్నాయి. ఎడ్జెస్ ఈజ్ నథింగ్ బట్ సైడ్స్ ఓన్లీ. వర్టిసెస్ అంటే పాయింట్స్. ఇప్పుడు ఈచ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చిన లైక్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 4F minus 2V ప్లస్ 2V minus 3 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఉంది కదా. F ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 5 ఈజ్ 20, 2 into 6 is 12 minus 3 into 9 is 27 is equals to 6. 20 plus 12 is 32, 32 minus 27, 32 minus 27 is how much? 5. 5 is not equals to 6 కదా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి. 2F minus plus 3V minus 2E is equals to 10. 2 into 5 that is 10 plus 3 into 6 is 18 minus 2 into 9 is 18 is equals to 10. So 18 will get cancelled. So 10 is equals to 10. So LHS is equals to RHS అనేది ఇక్కడ ఈ ఈక్వేషన్లో సాటిస్ఫై అవుతుంది కదా ఈ వాల్యూస్. కాబట్టి ఆప్షన్ 2 is the correct answer.